వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లతాస్ లైఫ్ స్టైల్. ఈ రోజు నేను మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఏంటంటే నేను బయోమెట్రిక్ ఎలా వెళ్ళాను, నాకు వీసా ఎలా వచ్చింది, యూఎస్ ఎలా వెళ్ళాను అంటే ఆ విషయాలన్నీ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ముందుగా ఎవరైనా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ మనం బయోమెట్రిక్ అయితే వెళ్లాల్సి ఉంటుంది. బయోమెట్రిక్ కి బిఫోర్ 1 day వెళ్ళడం చాలా బెటర్ సెంటర్ కి. ఎందుకంటే మనకు మేము వెళ్ళి ఒక్కొక్కసారి హైదరాబాద్, బాంబే, ఇలా ఢిల్లీ చాలా ప్లేసెస్ లో బయోమెట్రిక్ వీసా అనేది ఇంటర్వ్యూ జరుగుతుంది. మాకు హైదరాబాద్ లో బయోమెట్రిక్ అయితే వెళ్లాల్సి వచ్చింది. మేము బయోమెట్రిక్ వెళ్ళాలంటే ఫస్ట్ మాకు 12 o'clock కి స్లాట్ ఉంది. సో మాకు ట్రైన్ 5:30 కంటే మేము దిగిపోతాము, వెళ్ళచ్చు అనుకున్నాము. కానీ నైట్ 2:30కి ఒక చిన్న యాక్సిడెంట్ వల్ల ట్రైన్ కొంచెం గుంటూరు దగ్గర గూడ్స్ బాండ్ ప్రాబ్లం వచ్చి మాకు 11:30, 12కి మేము హైదరాబాద్ కి రీచ్ అయ్యాము. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా 1 day బిఫోర్ మనము బయోమెట్రిక్ కానీ వీసా ఇంటర్వ్యూ కానీ అటెండ్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి ఏంటంటే మనకు మొబైల్ కానీ ఏదైనా బ్యాగ్స్ కానీ పర్స్ ఇలాంటివన్నీ క్యారీ చేయకపోవడమే, డిజిటల్ వాచెస్ ఇలాంటివన్నీ బయోమెట్రిక్ కి తీసుకెళ్ళకూడదు. ఎవరైనా మనకి హెల్పర్ గా ఎవరైనా ఫ్రెండ్ ఉంటే తీసుకెళ్లడం బెటర్. నేను మా బాబు అయితే బయోమెట్రిక్ అండ్ వీసాకి అటెండ్ అయినాము. బయోమెట్రిక్ లో ఒక చిన్న 2 విజిలెన్స్ ఉంటుంది, విజిలెన్స్ చెకింగ్ ఉంటుంది. తర్వాత మనకు పాస్పోర్ట్, నెక్స్ట్ వచ్చి మనకి ఇన్విటేషన్ లెటర్. నేను మా పాప కాన్వకేషన్ కి అయితే వెళ్తున్నాను. సో తను కాలేజ్ నుంచి నాకు ఇన్విటేషన్ లెటర్ పంపింది. సో ఆ లెటర్, పాస్పోర్ట్, నెక్స్ట్ DS 160 ఈ 3 అయితే కంపల్సరీ తీసుకెళ్లాల్సి ఉంటుంది. అక్కడ ఒక చిన్న తంబు వేస్తే సరిపోతుంది, బయోమెట్రిక్ అక్కడికి అయిపోతుంది. అంటే ఇంకా రోజు ఈవినింగ్ నైట్ గా చార్మినార్ అవంతా విజిట్ చేసి వచ్చాము. నెక్స్ట్ డే మార్నింగ్ 9 o'clock కి స్లాట్, వీసా స్లాట్ మానక్రామ్గూడలో. కానీ ముందుగా మనం వెళ్ళినా కూడా అక్కడ ఏమీ మనం కూర్చోవడానికి సిట్టింగ్ అంతా ఏం ఉండదు. అక్కడ కూడా సేమ్ లగేజ్ ఏమీ అలో లేదు. సో మనం ఒక 20 minutes బిఫోర్ అక్కడికి రీచ్ అయితే చాలు. సో 9 o'clock కి స్లాట్ అంటే అక్కడ కూడా విజిలెన్స్ చెకింగ్ అనేది చాలా ఉన్నాయి, 2-3 times చేశారు. ఆ తర్వాత ఈవెన్ మన హెయిర్ క్లిప్లు, చైన్స్, బ్యాంగిల్స్ అన్ని కూడా రిమూవ్ చేసి చెకింగ్ అయితే బాగా స్ట్రిక్ట్ గా చేస్తారు. ఆ తర్వాత ఒక 1 hour అంటే చాలా మంది పేరెంట్స్ కి కూడా వీసా రిజెక్ట్ అవుతూ ఉండింది. సో నాకు మా బాబుకి చాలా భయం వేసింది, ఎక్కడ వీసా రాకుండా పోతుందో. ఆ క్షణం చాలా భయపడ్డాము, ఏంటి ఇంత దూరం వచ్చి ఒకవేళ రాకపోతే ఎలా అన్నది. కానీ ఓకే, అంతా మనం భయపడాల్సిన అవసరం లేదు. సో వస్తే రాని, లేకపోతే లేదు, ఇంకా ఆగిపోదాము అనే దీంతో అయితే ఇంకా రియలైజ్ అయినాం అనమాట. సో అక్కడికి వెళ్ళాక ట్రాన్స్లేటర్ కూడా ఉంటారు మనకు. ఒకవేళ ఇంగ్లీష్ ఫ్లూయెంట్ గా మాట్లాడితే ఇంగ్లీష్ లో మనం చెప్పుకోవచ్చు ఇంటర్వ్యూ, లేదంటే మన ట్రాన్స్లేటర్ అవైలబుల్ ఉంటారు. మనం అడిగితే వాళ్ళు ఖచ్చితంగా ట్రాన్స్లేటర్ అని పిలిపిస్తారు. సో ప్రాబ్లం లేదు. తెలుగులో అయితే నన్ను అడిగారు, వీ హ్యావ్ టు అప్రిషియేట్ యువర్ డాటర్ అన్నారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అన్నారు. నన్ను అయితే అదే అడిగారు. ఇంకా మా బాబు టీటీడీ ఎంప్లాయ్ కాబట్టి కొంచెం 2-3 క్వశ్చన్స్ అడిగారు. ఇంకా టీటీడీ కొంచెం టీటీడీ గురించి చెప్పమన్నారు, చెప్పాడు, అంతా ఓకే అండి. సో లక్కీగా మాకు ఇద్దరికి అయితే వీసా శాంక్షన్ అయిపోయింది, వీసా ఇంటర్వ్యూ అయితే ఓకే అయిపోయింది, వీసా వచ్చేసింది కూడా. సో నేను ఒంటరిగా అమెరికా ఎలా వెళ్ళాను, నా లగేజ్ అంతా ఎలా సర్దుకున్నాను అనేది నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. థ్యాంక్ యూ.